ప్రాబ్లం అయితే ఏం లేదు. సో శ్రీనివాస్ గారు ఏమన్నారంటే, మన వజ్జల శ్రీనివాస్ గారు, సార్ మీరు వాడచ్చు, ఫ్యూచర్ లో ఏదన్నా వచ్చేదానికి మనం ముందుగానే కొంచెం అవాయిడ్ చేసుకోవచ్చు. సో మీ ఇమ్యూనిటీ పవర్ గానీ ఇప్పటి నుంచే స్ట్రాంగ్ అవుతుంది, మీరు ట్రై చేయండి సార్ అన్నారు. సరే, నాకు కొంచెం రీసెర్చ్ అనేది కొంచెం చిన్నప్పటి నుంచి నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. సో మీరు చెప్పే విధానం చూసి రమణ గారు, మీరు రెడ్డి గారు, జేసీ రెడ్డి గారు మీరు చెప్పే విధానం చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో చాలా ట్రై చేస్తామని చెప్పేసి నేను వాడుతున్నాను సార్. నాకు చాలా బాగా పనిచేస్తుంది. ఎట్లా పని చేస్తుందంటే ఏంటి? ఎనర్జీ లెవెల్స్? ఎనర్జీ లెవెల్స్ అంటే ఇంత ముందుకు ఉండేదానికన్నా డైజెషన్ బాగా అవుతుంది. వెరీ గుడ్. బాగా అబ్జర్వ్ చేస్తాను సార్ నేను. కొంచెం ఎనర్జీ లెవెల్స్ కానీ మీద యాక్టివ్ గా కొంచెం ఎక్కువ వర్క్ చేయగలుగుతున్నాను. ఎక్కువగా ఇంత ముందు 10 times ఎక్కడికన్నా వెళ్ళేదానికంటే ఇప్పుడు 15 times బాగా బెటర్ గా పనులు చేసుకుంటున్నాను. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఆ ఎనర్జీ ఎక్కడ నీరసం అయితే రావట్లేదు. ఇంత ముందు అపార్ట్మెంట్ ఎక్కితే కొంచెం నీరసంగా ఉండేది, ఇప్పుడు నీరసం అనేది కొంచెం బాగా తగ్గింది. సూపర్ సార్. ఇంకోటి ఏంటంటే సార్, మా ఫాదర్ కి ఇది చాలా ఎక్స్ట్రాడినరీగా పనిచేసింది సార్. రీసెంట్ గానే జస్ట్ ఒక 10 days బ్యాక్ సార్. యాక్చువల్ గా మాది తిరుపతి, మా ఫాదర్ అక్కడ ఉంటారు, అమ్మా నాన్న వాళ్ళు అక్కడే. యూనివర్సిటీ ఎంప్లాయీ మా ఫాదర్. ఆయన రిటైర్ అయ్యారు. ఆయనకి ఇప్పుడు 70 years ఉంటది. ఆయనకి ఈ మధ్య కాలంలో కొంచెం ఆరోగ్యం బాగాలేకపోతే కొంచెం వైరల్ ఫీవర్ అటాక్ అయింది సార్. ఆయన చూసుకొని చాలా వరకు భోజనం చేయకుండా ఓన్లీ లిక్విడ్ ఫుడ్ తీసుకునే వాళ్ళు. నేను ఇక్కడ రోజు ఫాలోఅప్ చేస్తున్నాను. మా బ్రదర్ వచ్చి రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించడము, ఒకవేళ బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తే వాళ్ళు కొంచెం నీరసం ఉంది, సెలైన్ అవన్నీ ఎక్కిద్దామని చెప్పేసి ఆల్రెడీ 2-3 రోజులు అక్కడే ఉంచి హాస్పిటల్లో ఎక్కించారు. అది కొంచెం నార్మల్ అయిన తర్వాత డాడీ అయితే చాలా వీక్ అయిపోయారు. అంటే ఫుడ్ తినట్లేదు, ఓన్లీ లిక్విడ్సే అవుతుంది. 14 days నేనేమనుకున్నా అంటే తగ్గుతుంది కదా, రేపు తగ్గుతుంది. నేను ఉండేది వైజాగ్ లో అనేసి అనుకున్నాను. సడన్ గా వచ్చేసి మా డాడీ చాలా వీక్ అయిపోయారు సార్. ఇంకా అందరూ వచ్చి బంధువులందరూ రావడము, చూడడము, వెళ్ళడము ఇలా జరుగుతుంది. అప్పుడు మా బ్రదరు, మా సిస్టర్, అన్నా నువ్వు కంపల్సరీ రావాల్సిందే అన్నారు. అప్పుడే నా దగ్గర VR4 మన క్యాపిటల్ బాటిల్స్ అప్పుడే ఆర్డర్ చేసినాను సార్. నేను 2 బాటిల్స్ తీసుకెళ్ళాను. ఎందుకంటే ఫాదర్ డిఎన్ఏ, నా డిఎన్ఏ నాకు బాగా పనిచేస్తున్నప్పుడు మా ఫాదర్ గాని పనిచేస్తున్నా హోప్ అనేది నాకు ఒక లోపల ఉండింది. సరే ఏదైనా ట్రై చేద్దాము అన్న ఉద్దేశంతో తీసుకెళ్ళాను సార్. నేను ఇక్కడ నైట్ ఎక్కాను, అంటే మార్నింగ్ 8కి దిగాను సార్. మా ఫాదర్ అప్పటికే మంచంలో ఉండి కొంచెం బాగా డల్ గా ఉన్నారు. అంటే బాగా నీరసం అయిపోయారు, బాగా తగ్గిపోయారు. ఒక 10 to 15 kgs బాగా తగ్గిపోయారు. తను కూర్చోలేని పరిస్థితి, అంటే ఎవరినో సపోర్ట్ ఇస్తే కూర్చునే పరిస్థితి ఉండేది. అప్పుడు నేనేం చేశానంటే కొంచెం ఏదైనా లిక్విడ్ ఇచ్చి మన VR4 వెళ్ళడమే బాటిల్ ఓపెన్ చేసి ఫస్ట్ ఈ టాబ్లెట్ వేసుకోండి డాడీ ఏదైతే అవుతుంది అని చెప్పేసి ఆ టాబ్లెట్ ఇచ్చాను సార్. ఆ టాబ్లెట్ ఇచ్చిన తర్వాత కొంచెం నేను ఈవినింగ్ కి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా డాక్టర్లు కానీ కొన్ని టాబ్లెట్ ఇస్తే అవన్నీ ఆపేసాను డాడీ, ఇది ఒకటే చూడండి అని చెప్పేసి నేను మార్నింగ్ ఇచ్చాను. కొంచెం ఆఫ్టర్నూన్ కి కొంచెం అంటే ఏదన్నా పెడితే తాగుతాను, ఏదన్నా ఇస్తే తింటాను అన్నట్టుగా కొంచెం అడిగారు. కొంచెం ఫుడ్ అనేది ఇచ్చాము సార్. వావ్. సో అప్పటి వరకు తిండి లేకుండా తిండి ఆకలి అనేది పుట్టింది. ఆకలి. ఫస్ట్ టాబ్లెట్ కి అది నేను బాగా అబ్జర్వ్ చేశాను. మళ్ళీ సెకండ్ టాబ్లెట్ కి డాడీకి నైట్ ఇచ్చాను. అప్పుడు కొంచెం లిక్విడ్స్ ప్లస్ ఫుడ్, సాలిడ్ ఫుడ్ కొంచెం తీసుకున్నారు, కొంచెమే. నెక్స్ట్ డే నుంచి కొంచెం ఫుడ్ పెంచడం మొదలు పెడుతున్నారు. అన్ని టాబ్లెట్స్ అన్ని పక్కన పెట్టేశాను. ఓన్లీ VR4 మార్నింగ్ ఒకటి, ఫుడ్ తినిన తర్వాత నైట్ ఒకటి ఇవ్వడం, ఆ 2 టాబ్లెట్ ఇచ్చాను సార్. ఆ తర్వాత 4th day నుంచి మాకందరికి బాగా ధైర్యం వచ్చేసింది. సో ఆయన ఆకలి అంటున్నారు, నెక్స్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు, బాడీలో కానీ మూవ్మెంట్ బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఆయన లేయగలుగుతున్నారు, నడవగలుగుతున్నారు ఆయన ఓన్ గా. 1 week ఉన్నాను సార్.
నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ మా ఫాదర్ పక్కనే ఉంటూ డాడీ నీకు ఇదేం కాదు ఈ టాబ్లెట్ వేసుకుంటే అంటే కొంతమంది ఏంటంటే సార్ ఇంగ్లీష్ మెడిసిన్ కి అలవాటు పడ్డోళ్ళు ఈ మెడిసిన్ వేసుకోవాలంటే కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా అంటే ఉంటుంది. వాళ్ళకి చెప్పాల్సింది ఇది ఫుడ్ ఇది నల్లలం సారంతో తయారైందని మీరు. అలా అంటే ఇంకా ఇంత డెప్త్ కి వెళ్ళలేదు సార్. డాడీ మీకు మంచి డాక్టర్ దగ్గర మా సార్ చెప్పారు ఇది వాడితే మీకు బాగుంటుంది, జస్ట్ ట్రై చేయండి, 1 వీక్ ట్రై చేయండి, ఆ తర్వాత మళ్ళీ చూద్దాం అనేది అన్నాను. మీరు నమ్మరు సార్, ఇప్పుడు చాలా నార్మల్ పొజిషన్ కి వచ్చేసారు సార్. ఎక్కడ ఉంటారు తిరుపతిలో? తిరుపతి శాంతినగర్ సార్, ఎంఆర్పల్లి. ఎంఆర్పల్లి, ముత్యాలరెడ్డిపల్లి. మాది పచ్చికాపాలం, తిరుపతి దగ్గరనే సార్. కలుస్తాను అప్పుడు వీడియో తీస్తాం, లేదా మన వాళ్ళు ఉన్నారు ఏజెంట్స్ తీసుకొని మీరు కూడా ఉంటే ఒక వీడియో తీసుకుందాం. డెఫినెట్లీ సార్. ఇప్పుడు చాలా హ్యాపీగా నార్మల్ స్టేజ్ వచ్చేసారు సార్. ఇక్కడ నాకు ఆశ్చర్యం ఏంటంటే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా కేవలం VR4 ని హోల్ గా టెస్టింగ్ పెట్టి నేను యాక్చువల్ గా దీని ఎంత బెనిఫిట్ అనేది నిజంగా సార్ నేను అబ్జర్వ్ చేసింది. అసలు డైజెషన్ సిస్టమ్ ఎక్సలెంట్ సార్. ఈ టాబ్లెట్ ఇచ్చినంత ఫాస్ట్ గా మన క్యాప్సూల్స్ ఇచ్చినంత ఫాస్ట్ గా బాడీ రియాక్ట్ అవ్వడం అనేది నాకు అది ఒకటే వండర్ అనిపించింది సార్. ఈవెన్ ఒక్క పైసా గానీ ఒక్క రూపీ గానీ నేను ఖర్చు పెట్టలేదు సార్. అట్లని మనం అందరినీ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పారు, ధైర్యం ఉంది చేశారు. అంటే అట్టనిగా లేదు సార్, నాకు నమ్మకం ఉంది. అంటే ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి నాకు రిజల్ట్స్ తెలుస్తున్నాయి కాబట్టి నాకు నమ్మకం ఉంది.